2021 నుంచి దేశవ్యాప్తంగా నమోదైన 6,700 కంప్లైంట్స్లో ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే 3,294 కంప్లైంట్స్ రావడం గమనించాల్సిన విషయం. దాదాపు 50% నేషనల్ షేర్ ఇది. ఈ ఫిగర్స్ని గమనిస్తే అక్రమ వలసదారులకు మన రాష్ట్రం ఒక మేజర్ హాట్స్పాట్గా మారుతుందనే అనుమానం కలుగుతుంది. కోస్టల్ ప్రాంతాల్లో అన్ఐడెంటిఫైడ్ బోట్ అరైవల్స్ ఉన్నట్లు, అక్రమ ఆధార్ మరియు రేషన్ కార్డ్స్ పొందినట్లు వచ్చిన ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయి. అధ్యక్ష, కంప్లైంట్స్, డేటాబేస్, ఇన్సిడెంట్స్ ఈ ప్యాటర్న్ అంతా కలిపి చూస్తే అక్రమ వలసదారుల చొరబాటు యథేచ్ఛగా పెరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. అక్రమ వలసదారుల అంశాన్ని కేవలం ఒక శరణార్థుల ఇష్యూగా చూడలేం. ఇది భవిష్యత్తులో ప్రజా జీవితానికి మరియు అనేక ఇతర ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంది. అధ్యక్ష, కలకత్తాలో శరణార్థులుగా ప్రవేశించిన రోహింగ్యా వలసదారులు ఈరోజు ఆ రాష్ట్రం మొత్తం వ్యాపించారు. అక్కడ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల, కొన్ని రాజకీయ స్వార్థ శక్తుల వల్ల అక్కడ శాంతి భద్రత సమస్యగా మారింది. రాష్ట్రంలో కూడా ఇలాంటి కొన్ని అసంతృప్త రాజకీయ శక్తులు వారిని వాడుకునే అవకాశం ఉంది. అధ్యక్ష, మన రాష్ట్రంలో వారి సంఖ్య పెరగకముందే కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తీర ప్రాంతాలు విస్తారంగా ఉన్న మన రాష్ట్రంలో తీర చొరబాటు ప్రమాదం కూడా అధికంగా ఉంది. పడవల ద్వారా గుర్తింపు లేని వ్యక్తుల ప్రవేశం, స్మగ్లింగ్ మరియు ఉగ్రవాద కార్యకలాపాలకు అవకాశాలు ఏర్పడే ప్రమాదం ఉంది. స్లీపర్ సెల్స్ మరియు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కార్యకలాపాలకు అవకాశం ఏర్పడుతుంది. అధ్యక్ష, అక్రమ వలసదారుల ద్వారా హవాలా, అక్రమ ఆయుధాల సరఫరా జరిగే ప్రమాదం కూడా ఉంది. రాష్ట్రంలో ఉన్న క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బ్రిడ్జెస్, పోర్ట్స్, గ్యాస్ ప్రాజెక్ట్స్ వంటి కీలక ఆస్తులపై సెక్యూరిటీ రిస్క్ ఏర్పడే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు గమనిస్తే అక్రమ వలసదారులు ఇంటర్నల్ సెక్యూరిటీ, ఎకనామిక్ స్టెబిలిటీ, సోషల్ హార్మోనీపై ప్రమాదం చూపే ప్రమాదం ఉంది. అధ్యక్ష, మా కొన్ని సూచనలు. అధ్యక్ష, ఇప్పుడు అనిత గారు చెప్పినట్లు బయోమెట్రిక్ వెరిఫికేషన్ డ్రైవ్ ద్వారా నాన్ లోకల్స్ని గుర్తించాలి. ఆధార్, రేషన్ కార్డ్, ఓటర్ లిస్ట్ వంటి డేటాబేస్లపై స్పెషల్ ఆడిట్ నిర్వహించాలి. తీర ప్రాంతాల్లో కోస్టల్ సర్వేలెన్స్ బలోపేతం చేయాలి. డ్రోన్స్, నైట్ పెట్రోలింగ్, అడ్వాన్స్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా అక్రమ చొరబాట్లను ముందుగానే గుర్తించే వ్యవస్థ ఏర్పాటు చేయాలి. అక్రమ వలసదారులకు సహకరిస్తున్న ఏజెంట్స్ అండ్ నెట్వర్క్స్పై ఉక్కుపాదం మోపాలి. ఇతర రాష్ట్రాలు, కేంద్ర సంస్థలతో రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ షేరింగ్ వ్యవస్థను బలోపేతం చేయాలి. ప్రైవేట్ ట్రావెల్స్, బస్సెస్, ట్రైన్స్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి అనుమానాస్పద వ్యక్తుల యొక్క కదలికలను గుర్తించాలి. లోకల్ హౌస్ ఓనర్స్, షాప్ ఓనర్స్ కొత్త వ్యక్తులకు అద్దెకిస్తున్నప్పుడు వారి పూర్తి వివరాలను తప్పకుండా స్థానిక పోలీసులకు తెలియజేసే విధానాన్ని కఠినంగా అమలు చేయాలి.